నమస్కారం. ఈ డాక్టర్ ప్రియాంక కేసు సంబంధించి నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పంపారు. అది క్రాస్ చెక్ చేసి క్లియర్గా చూశానండి. సారీ, నన్ను మీరేమనుకోవద్దు. ఆ వీడియో ఫుటేజ్ మొత్తం చూశాక ఆ మాల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన కన్వర్సేషన్ మొత్తం విన్నాక వాడు దుష్యంత ఎవరు అతను కానీ తర్వాత ఆండ్రూ జోసెఫ్ అనే అతను కానీ ఇద్దరు కూడా ఈజీగా బయటకు వచ్చేస్తారు. మ్యాక్సిమం డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు, లేదా హిట్ అండ్ రన్ అంటారు. ఇక్కడ చంపబోయారు అన్నట్టుగా చూపించరు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఆల్రెడీ మాల్లో సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారంట. ఆల్రెడీ కార్ పార్కింగ్లో పెట్టేశాడు. ఇందాక వీడియోలో చెప్పా కదా, ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తే మందు తాగటం వాళ్ళు నైట్ 9 వరకు కార్లో కూర్చొని మందు తాగుతున్నారు. డిఫరెంట్ ప్లేసెస్ కార్ని పెట్టారు, డిఫరెంట్ చోట్ల తాగుతున్నారు మందు. తాగడం అయిపోయిన తర్వాత కారు ఆల్రెడీ తీసుకొని పార్కింగ్లోకి వచ్చారు. పార్కింగ్ కూడా కారు పెట్టాడు. వాళ్ళు పెడుతున్నప్పుడు తేడా అని చెప్పేసి వాకీ టాక్లో సెక్యూరిటీ వాళ్ళు చెప్పున్నారు. దాని వాళ్ళు థియేటర్ లోపలికి వస్తారు కాబట్టి ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేశారు కాబట్టి ఇక సెక్యూరిటీ వాళ్ళు ఆపి టెస్ట్ చేసి మీరు తాగున్నారు వద్దని చెప్తే ఆడ సెక్యూరిటీ గొడవపడి కొట్టాడంట. సెక్యూరిటీని ఆడకు వచ్చినటువంటి ఒక కస్టమరు, ప్యాసింజరు, ఏమంటామండి, ప్రేక్షకుడు, సమ్ పర్సన్ వచ్చినాడు ఆడికి. ఓకే, సినిమా చూస్తానికి వచ్చినాడు. ఎవరు లోపలికి ఎలా చేయకపోతే ఇంకా కొట్టాడు, తిట్టాడు. అప్పుడు ఇమీడియట్గా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళని బంధించి పక్కన పెట్టి పోలీసులకి ఫోన్ చేస్తే అసలు ఏ సమస్య ఉండకపోదును. వాళ్ళు అది చేయకుండా వాడు కొట్టినా తిట్టినా వద్దు, ఎలా లేదు, మీరు వెళ్ళాల్సిందే అంటే వాడికి తిట్టుకుంటూ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాడు. ఇద్దరు పార్కింగ్ ఉన్నటువంటి కార్ తీస్తున్న మూమెంట్లోనే ఫస్ట్ షో అయిపోయి వీళ్ళు బయటకు వస్తున్నారు. అలా బయటకు వస్తున్న మూమెంట్లో ఆల్రెడీ తాగున్నారు అండ్ ఆల్రెడీ అక్కడ సెక్యూరిటీ గార్డులు కొట్టున్నారు. మరలా వాళ్ళు ఎక్కడ వస్తారో వీళ్ళ దగ్గరికి అని చెప్పేసి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి హడావుడిలో వాడు ఒకసారి గుద్దాడు కారు బండిని. ప్రియాంక వెనకాల కూర్చొని, ముందు ఉమేష్ కూర్చోన్నాడు డాక్టర్. ఆ గుద్దినప్పుడు వీడు బ్రేక్ వేయాలా, వాడు బ్రేక్ వేయలా, మరలా ముందుకు అన్నాడు. పోనీ పాపం అప్పటికైనా సరే ప్రియాంక ఉమేష్ అలర్ట్ అయిపోయి వాళ్ళు ఇమీడియట్గా బండి పక్క తీయటమో లేదన్నప్పుడు దిగటం ఏదైనా చేయాల్సింది. పాపం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, వెనకాల తాగుబోతులు ఉన్నారు కారులు అని. ఫస్ట్ డాష్ కొట్టినప్పుడే తేడాగా ఉన్నారా వీడని చెప్పేసి అలా జాగ్రత్త పడితే అయిపోదును. పాపం వాళ్ళు నార్మల్ అనుకున్నారు. మామూలుగా ఫస్ట్ షాప్ వచ్చారేమో అయిపోయిందేమో అని వాళ్ళు అనుకున్నారు. పాపం సెకండ్ షాప్ వచ్చారు, తాగొచ్చారు, థియేటర్ వాళ్ళు ఇదంతా వాళ్ళని అలౌ చేయలేదు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. దాంతో పాపం వాళ్ళు సరే నార్మల్ వాళ్ళు ముందు వెహికల్స్ ఉన్నాయి, వీళ్ళు వెళ్ళాలి కాబట్టి అలా ఉన్నారు. ఇలా మరలా గుద్దాడు, కింద పడగానే ఇక వాళ్ళు మొత్తం చూస్తున్నారు, కింద పడాలి తీయాలి కదా. ఇక దాంతో వాడు లోపల కూర్చున్నాడు. అమ్ము వీళ్ళు కింద పడ్డారు అండ్ జనాలు మొత్తం మన దగ్గరకు వస్తున్నారా కదా, వీళ్ళు పట్టిస్తారా పోలీసులు అని చెప్పేసి భయపడిపోయి వాడు కారు ఫాస్ట్గా కొట్టాడు. అప్పుడు మా ప్రియాంక తల మించి కారు వెళ్ళిపోయింది. అదృష్టం ఏంటంటే అక్కడ మిగతా వాళ్ళు ఈ కారులో తేడాగా ఉన్నారా బాబు అని చెప్పేసి పక్క తప్పుకున్నారు పాపం, లేదంటే వాళ్ళని గుద్దేసేవాడు వీడు. ఇక్కడ ఓవరాల్ మొత్తం నాకు కనిపిస్తుంది అక్షరాల థియేటర్ యాజమాన్యం ఫెయిల్యూర్, సెక్యూరిటీ గార్డ్ ఫెయిల్యూర్. వాళ్ళు గనక ముందే వీళ్ళు తాగేసి వచ్చి గొడవ పడ్డప్పుడే అలర్ట్ అయ్యి వాళ్ళు పక్కన కూర్చోబెట్టి పోలీసులు కనుక కబురు పెట్టుంటే అసలు ఎవరికి ఏమయ్యేది కాదు. వాళ్ళు ఎంత గొడవ పడ్డా వీళ్ళు రూల్స్ ఫాలో అయ్యారు. మల్టీప్లెక్స్లో, మాల్స్లో తాగున్నటువంటి వాళ్ళని థియేటర్ లోపలికి ఎలా చేయరు. నాకు బాగా గుర్తు, విజయవాడ మొన్న ఎంపీ కూడా అయినాడండి, ఆయన పేరు నాకు కరెక్ట్ గుర్తురాడు కానీ మాల్ ఉంటుంది అనమాట. ఒకసారి మా ఫ్రెండ్స్ సరికి చిన్న పార్టీ ఏదో జరిగింది, అందులో ఒక డ్రింక్ చేశాడు, లైట్గా తీసుకున్నాడు. సినిమాకి వెళ్ళాడు, సెకండ్ షో మేము వెళ్తున్నప్పుడు అతను ఆపాడు. సార్ మీరు డ్రింక్ చేసే స్మెల్ వస్తుంది, ఎలా లేదంటే ఇంకా మేము రిక్వెస్ట్, సార్ చిన్న పార్టీ అండి, ఏం లేదు, మేము ఉన్నాం కదా, అసలు ఇబ్బంది ఏమి లేదు, చాలా లైట్ తీసుకున్నానండి, ఏమనుకోవద్దు అంటే, సార్ మీది రెస్పాన్సిబిలిటీ అండి. ఓకే, మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి తీసుకెళ్ళాం. ఏం కాలేదు, అంత కూల్. సో ఇలా ఉండటం అన్నప్పుడు కూడా వాళ్ళు అలర్ట్ చేశారు. మేము రియాక్ట్ అయిన విధానాన్ని చూసి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పబట్టి అండ్ వాడు అంత హెవీగా లేడు కాబట్టి తాగి ఓకే ఎలా చేశారు. బట్ ఇక్కడ అలా కాదు, వాడు ఫుల్ తాగున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇంత చేస్తున్నప్పుడు నువ్వు అసలు వాడిని ఎలా వదిలేస్తావట, వెళ్ళిపోవాలి మీరని చెప్పేసి. కారు ఎక్కడుందో లేదా బండి ఎక్కడుందో చూసి పార్కింగ్ నుంచి తీసుకొచ్చి బయట పెట్టి
థియేటర్ బయట వదిలిపెట్టాలి, లేదా మాల్ బయట వదిలిపెట్టాలి వాళ్ళ వెహికల్తో. అప్పుడు అక్కడి నుంచి పంపాలి. లేదు వీళ్ళు తాగున్నారు, బండి కావచ్చు, కారు కావచ్చు, ఎవరైనా గుద్దుతారా బాబు బయట అనుకున్నప్పుడు, అది నైట్ సెకండ్ షోకి వెళ్ళాల్సిన టైం అప్పుడు నువ్వు పోలీసు చెప్పాలి కదా, అది బాధ్యత కదా. సో మొత్తంగా చెప్తున్నానండి, మార్నింగ్ కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మాల్ యాజమాన్యం మీద, సెక్యూరిటీ మీద ఆ రోజు డ్యూటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు కేసు పెట్టాలి. అండ్ ఎవడైతే ఈ రకం చేస్తున్నారో వీళ్ళు ఇద్దరికి పోలీసులు ఎంత వీలైతే అంత త్వరగా కఠినమైనటువంటి చట్టాలు ఆల్రెడీ సెక్షన్స్ పెట్టున్నారు కాబట్టి ఆ రకంగా ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేయాలి. ఆ రకంగా ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేయాలంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా వరస్ట్గా ఉండాలి. జడ్జిలు ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ టైం అన్నట్టు, తాగొచ్చారన్నట్టు, థియేటర్ నుంచి బయటకు వెళ్ళి హడావుళ్ళు ఇదంతా చేశారన్నట్టుగా కేసు ఈజీగా కొట్టేయడం కావచ్చు, లేదంటే తక్కువ శిక్ష వేస్తారు. అలా కాకుండా వీళ్ళు గతంలో కూడా ఈ దుష్యంత్ కావచ్చు, తర్వాత ఆండ్రూ జోసెఫ్ కావచ్చు, గతంలో కూడా ఇటువంటి ఐటమ్ చేస్తుంటే వీళ్ళకి ఇదే అలవాటు, వీళ్ళకి ఇది బయట ఉంటే చాలా ప్రమాదం అని చెప్పేసి ఆ వేలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాలి. అప్పుడు జడ్జి కన్విన్స్ అయ్యి ఓకే అని చెప్పేసి అప్పుడు కఠినమైన శిక్షలు విధిస్తాడు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్పి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇక నుంచి అన్న స్టార్టింగ్ ఎక్కడైతే ప్రాబ్లం ఉండేది అక్కడే క్లోజ్ చేయండి. దాని చివరి వరకు పట్టుకెళ్ళిపోయినటువంటి మధ్యలో చాలామంది బాధితులు అవుతారు. అన్యాయంగా ఈరోజు అక్కడ ప్రియాంక చనిపోయిందంటే ఫస్ట్ గుద్దునోళ్ళు కారణం, సెకండ్ మాత్రం ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ సిబ్బంది కావచ్చు, వాళ్ళే ఇందులో మాత్రం నో డౌట్.